మలయాళ నటి సజిని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన సంపాదనతో కొన్న 10 కోట్ల ఆస్తి కోసం తన అక్క, ఆమె పిల్లలు విచక్షణారహితంగా దాడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి చనిపోయినప్పటి నుండి తనను, తన భర్తను టార్చర్ పెడుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆపోయారామె. తనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారని, ప్రాణహాని ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసినా సరే పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదు అన్నట్టు ఆరోపిస్తూ ఉన్నారు. తనపై భౌతికంగా కూడా దాడికి పాల్పడుతున్నారని, ఆస్తి తగాదా కారణమంటూ అన్న మలయాళ నటి సజినితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నటి సజిని గారు ఈరోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ఏదైతే ఆస్తి తగాదాలల్లో తన కుటుంబ సభ్యులే తనని కొట్టి ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు, నన్ను రోజు నాపై దాడి చేస్తున్నారు అంటూ కూడా తను పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం నాతో సజిని గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని వారి మాటలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు పిఎస్కి వచ్చారు, మీ పైన దాడి జరిగిందని, ఆస్తి విషయాలని, అసలు ఏం జరిగింది స్పష్టంగా చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ నేను 90 రూపాయలు హైదరాబాద్కి వచ్చాము సార్. అక్కడి నుంచి నేను సినిమాలో క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి అనేది హైదరాబాద్లో రావడం జరిగింది. దానికి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను సార్. నేను ఆ డబ్బుతోనే సినిమా డబ్బులతో 2001 ఇల్లు కొని అమ్మ పేరుతో పెట్టాను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో. తర్వాత అక్క భర్తని వాళ్ళ పిల్లల్ని చేరదీసాము. అమ్మకి 2 ఆడపిల్లలు, మేము మాకెవరున్నారు అన్నట్లు చేరదీసాం. చేరదీసిన తర్వాత వాళ్ళు 4 ఆడపిల్లలు కానీ భార్య భర్తలు ఇద్దరు వేరే పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. అక్క భర్త ఇద్దరు కేసులైన ఇదే పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయారు. వాళ్ళు 4 పిల్లలు దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పరువు పోతున్నాను, నేను లవ్ మ్యారేజ్ చేశాను. సరే ఏదైనా కానీ నేను పిన్నినే కదా సార్, అంతవరకు 4 నిమిషాలు నేను ఉన్నాను. ఆ రోజుకి నేను 35 ఏళ్ళకి 40 ఏళ్ళగా కష్టపడుతూనే ఉన్నాను. నేను ఈ రోజు వరకు మా అమ్మగారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబం అంతా ఎంత డబ్బు తిన్నారు, ఎన్ని లక్షల కోట్లు తిన్నారు నాకు లెక్కే తెలియదు. నాకేంటంటే ఒంటరిదాన్ని చేసేసి నాకు పెళ్లి కాకుండా చేశారు. పెళ్లి చేసుకొని చాలా మంది వస్తే బెదిరించి తరిమేశారు. ఎవరు తరిమేశారు? అక్క బిడ్డలు అందరూ. అంటే మీ అక్క వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పారు కదా, తిరిగి వచ్చారు సార్. ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఒక 10-15 ఏళ్ళకి పిల్లలు పెద్ద తిరిగి వచ్చారు. వాళ్ళ బిడ్డలు పెద్ద అయ్యేసారి తిరిగి వచ్చారు. అందరూ ఓటయ్యారు. ఓటైన తర్వాత నేను ఫ్యామిలీ అంతా సెటిల్ చేశాను. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశాను 4 పిల్లలకి. చేసిన తర్వాత నేను సెటిల్ అవ్వాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నామంటే కూడా నా పెళ్లి కాకుండా చేసి బెదిరించి చేసి వచ్చిన వాళ్ళని తరిమేశారు. ఇట్లా పెళ్లి కాకుండా చేస్తారు, పిల్లలు కూడా లేకుండా చేశారు నాకు. సరే ఎట్లా నా జీవితం నేను బతుకుతున్నాను. నేను ప్రధానంగా మీ పైన మీ అక్క పిల్లలే కానీ మీ అక్క వీళ్ళు దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? దేనికోసం? ఆస్తి పిచ్చి అనేది రూపాయి కోసం కూడా మంటలు చేస్తారు రోజులు. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో మన ఇల్లు అంటే 25 అయింది కొని. మంచి రేటే ఉంది ఇప్పుడు. అది మా అమ్మగారి పేరుతో పెట్టాను. మా అమ్మగారు కాలం చేసి 1 మంత్ అయింది. 1 మంత్ అయిన తర్వాత వీళ్ళు దినాలకని వచ్చారు. వచ్చిన తర్వాత దినాలు అయిపోయినాయి 15 రోజులకి. ఈ బిల్డింగ్ అంతా మాది, ఆస్తి అంతా మాది, నువ్వు బయటికి వెళ్ళమని కూర్చున్నారు. నేను అమ్మపోయిన బాధల్లో ఉన్నాను, నాకేం అర్థం కాలేదు. సరే నన్ను కొట్టి బయటికి వేస్తారు మార్చి 16వ తారీఖున. నేను స్టేషన్కి వచ్చాను, జూబ్లీ స్టేషన్కి వచ్చి కేసు ఇచ్చాను. ఇస్తే సార్ వాళ్ళు కేసు తీసుకోలేదు, విచారిస్తామండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, లాయర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతవరకు వాళ్ళ మీద కేసు చేయడం కానీ వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే అక్క వాళ్ళ 4 కూతుళ్ళు, వాళ్ళకి 4 అల్లుళ్ళు, మళ్ళీ మొత్తం 10 మంది వాళ్ళు, నేను ఒకదాన్ని. నేను ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు మన ఇంట్లోనే, నా బెడ్రూమ్లోనే, నా పక్క బెడ్రూమ్లో వాళ్ళందరూ ఉంటున్నారు. ప్రస్తుతానికి మీరు అదే ఇంట్లో ఉంటున్నారా? అదే ఇంట్లో ఉంటున్నాను సార్. మా 18 రూమ్లో నాకు రూమ్ ఇచ్చారు. ఇల్లంతా ఆక్యుపై చేశారు. 3 హౌసెస్ అవి. మొత్తం బిల్డింగ్ అంతా ఆక్రమించుకున్నారు. దౌర్జన్యంగానే మాట్లాడితే కలాడితే కొడుతున్నారు. స్టేషన్కి వచ్చి సార్ కొట్టుతున్నారని చెప్తే సార్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నేను నిన్న కూడా బట్టలు ఇప్పు తీసాను, కొట్టి రోడ్డు మీదకి వేస్తే నేను మార్నింగ్ వచ్చాను, చూపించాను సార్ వాళ్ళకి. అట్లా డైరెక్ట్ వచ్చేసిన నేను. సార్ ఇది పరిస్థితి అని చెప్పాను. కానీ ఆయన వాళ్ళ మీద కేసు తీసుకొని నాకు రిజిస్ట్రేషన్ చేసి నాకు ఎక్నాలజ్మెంట్ నాకు ఇవ్వలేదు. నేను లాయర్ల చుట్టూ కూడా తిరుగుతున్నాను, హ్యూమన్ రైట్స్ చుట్టూ తిరుగుతున్నాను. మీడియా సార్ వాళ్ళని కూడా నేను సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. ఎందుకు పోలీసులు మీ పైన మీరు కంప్లైంట్ చేస్తున్నటువంటి కేసు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని దాడి చేశారు, అదొక కేసు, ఆస్తి లాగేసుకోవాలని చూస్తున్నారు. ఇదంతా జరిగినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు తీసుకోవట్లేదు? పోలీసులు ఏం చెప్తున్నారు అసలు మీకు? సార్ నేను వాళ్ళు ఏదో ఒత్తిడికి గురయ్యారని నేను అనుకుంటున్నాను. నాకున్న అనుభవంతో నేను దేశాలు తిరిగి సినిమాలు చేశాను. ఒక పోలీస్ సార్ వాళ్ళు కానీ, ఒక కోర్టులో కానీ, చట్టాలకు న్యాయం జరగలేదంటే ఖచ్చితంగా పైనుంచి ఒత్తిడి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం నాకుంది పర్సనల్గా. అది జరిగి ఉంటుంది అనుకుంటున్నాను సార్. అంటే మన వైపు నిజాయితీ ఉందని తెలుసు, ఆస్తి అంతా నాదే అని తెలుసు, డబ్బు సంపాదించింది నేనే అని తెలుసు. ఆ ఇంట్లో మా మదర్ కానీ, అక్క కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కూడా రూపాయి సంపాదించి ఏ పనికి వెళ్ళరు. ఈరోజు ఆస్తిని అంతస్తుని సంపాదించామంటే ఇది అని ప్రజలకు, చట్టానికి మనం చూపించుకోవాలి కదా సార్. మీకు ఫ్యామిలీ ఉందా? మీకు మ్యారేజ్ అవ్వడం అలా జరిగిందా? చేసుకున్నాను సార్, 6 years అవుతుంది. మా బావగారిని మ్యారేజ్ చేసుకున్నాను. ఆయన కూడా ఫిల్మ్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఆయన మీద కూడా మర్డర్ కేసు, మానభంగం కేసు రాసి ఇచ్చారు.
ఆయన మీద కూడా కేసు తీసుకున్నారే కానీ ఆయన బాగా కొట్టారు. ఆయన కేసు ఇస్తే ఆయన కేసు తీసుకోలేదు పోలీస్ సార్ వాళ్ళు. ఎంత ఆస్తి ఉంది, ఏం లాగేసుకోవాలని చూస్తున్నారు మీ దగ్గర నుండి? సార్ ఇప్పుడు ఆ ఆస్తి మార్కెట్లో నిలువున అమ్మినా కూడా ఈ ప్రజెంట్ 10 కోట్లు వస్తుంది సార్. వస్తుంది. ఇంకా రేట్ అంతే ఉంది జూబ్లీ హిల్స్లో. ఇది అబద్ధం కాదు. ఇది గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంత ఉన్నా ప్రైవేట్ వాల్యుయేషన్ ఇంకొకటి ఉంటుంది. 10 కోట్లు ఇప్పుడు అమ్మినా కూడా ఇస్తారు మనకి. ఇంకా మాకు రేట్ వచ్చాక 20 కోట్లు కూడా రావచ్చు. నా పైన ఇంకా 5 ఫ్లోర్లకు నా పర్మిషన్ ఉంది. ఇంకా 5 ఫ్లోర్లు కట్టుకోవచ్చు మనము. ఆస్తికి వస్తుంది తప్ప ఈ గొడవలని ఇంక వేరే కారణాలు అయితే ఏమి లేవు సార్. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చంపే ఉద్దేశం కూడా మాకు లేదు, నిన్ను చంపే ఉద్దేశం కూడా మాకు లేదు, మేము మెంటల్ హాస్పిటల్ నుంచి ఎర్రగడ్డ నుంచి అంబులెన్స్ పిలిచి నిన్ను ఎక్కించి పంపిస్తాం. వాళ్ళు 10 మంది ఎక్కించినా ఎక్కిస్తారు నన్ను. నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను సార్? అది వింటున్నాం కదా, ఏదైతే తన తల్లిగారు చనిపోయిన తర్వాత తన తల్లికి సంబంధించినటువంటి దాదాపు 10 కోట్ల ఆస్తి వరకు కూడా తనకి దక్కకుండా ఇటు నటి సజనీకి సంబంధించినటువంటి అక్కే కానీ లేకపోతే అక్కకి సంబంధించిన పిల్లలే కానీ వాళ్ళందరూ కూడా దౌర్జన్యం చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉండనివ్వట్లేదు, ఒకవేళ ఇంట్లో ఉంటే కొడుతున్నారంటూ కూడా సజనీ గారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ విషయం పైన పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు వేరే ఒత్తిళ్లకు కంప్లైంట్ తీసుకోవట్లేదు, వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలంటూ కూడా మలయాళ నటి సజనీ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రశాంత్ అక్రమ్ టీవీ జూబ్లీ.